లోకల్ సాధారణంగా హైవేలపై పళ్ళు లేదా కూరగాయలతో వెళ్లే లారీలు యాక్సిడెంట్ అయితే పరిసర ప్రాంతాల ప్రజలు ఎగబడి తీసుకెళ్తారు. మరి డబ్బులు దొరికితే? బొలివియా దేశానికి చెందిన ఆర్మీ కార్గో విమానం బొలివియా రాజధాని లాపాజ్ సమీపంలో ఆల్గో అనే సిటీలోని జాతీయ రహదారిపై కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది చనిపోగా 30 మంది గాయపడ్డారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ విమానంలో నోట్ల కట్టలు ఉన్నాయి, మూటలకు మూటలు డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బుతోనే విమానం వెళ్తోంది. విమానం కూలి 2 ముక్కలవడంతో విమానంలోని డబ్బు రోడ్లపై చెల్లా చెదురుగా పడింది. విమానం కూలిన తర్వాత అందులోని డబ్బు కట్టల రోడ్డుపై పడడంతో వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. విమానంలోని ప్రయాణికులను రక్షించడం మానేసి గాయపడిన వాళ్లకు సాయం చేయడం పక్కన పెట్టి విమానంలోని డబ్బుల కట్టలను ఎత్తుకెళ్లారు జనం. డబ్బుల విషయం తెలిసిన వెంటనే వేలాది మంది కార్లు, బైక్లు వేసుకుని మరీ యాక్సిడెంట్ స్పాట్ కి చేరుకున్నారు. డబ్బులను ఏరుకోవడానికి పోటీ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అయినా జనం వెనక్కి తగ్గలేదు. పోటీ పడి మరీ డబ్బుల కోసం కొట్టుకున్నారు. దొరికిన వాళ్లకు దొరికినంత ఎత్తుకెళ్లారు. డబ్బు కోసం వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. వాటర్ కెనాన్స్ కూడా ప్రయోగించారు. అయినా తగ్గేదే లేదు అన్నట్లు డబ్బుల కోసం ఎగబడ్డారు జనం. దొరికిన వారికి దొరికినంత తీసుకున్న తర్వాత ఇక డబ్బులు లేవు అని నిర్ధారణకు వచ్చిన తర్వాతే వెనుతిరిగారు. అయితే ఈ డబ్బు బొలివియా సెంట్రల్ బ్యాంకు చెందినదని సమాచారం. కొత్త నోట్లను ప్రింట్ చేసిన బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులను డబ్బు తరలించడంలో భాగంగా ఆర్మీకి చెందిన విమానంలో అత్యంత భద్రతా మధ్య ఈ డబ్బును తరలిస్తోంది. ఈ క్రమంలోనే విమానం కూలిపోయింది. విమానంలోని డబ్బు రోడ్డుపై పడింది. ఆ డబ్బు కోసం జనం ఎగబడ్డారు, కొట్టుకున్నారు. ఏది ఏమైనా మొత్తం డబ్బుని ఎత్తుకెళ్లారు.